అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీబీబీ మురళీకృష్ణ ముత్తుకూరు. సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ 14 రోజులు మహాలయ పక్షాలు అంటారు. అంటే దీన్ని పితృపక్షము అంటాం. ఇళ్లల్లో మీ యొక్క ప్రతి ఒక్కరి ఇళ్లల్లో మీ పెద్దలు గతించిన పెద్దలకు, అంటే పెద్దవాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, మీ వంశంలో ఉన్న మీ పెద్దవాళ్ళు గతించిన పెద్దవాళ్ళని తలుచుకుంటూ ఈ మహాలయ పక్షంలో ఈ 14 రోజుల్లో బాగా గుర్తుపెట్టుకోండి. మీ పెద్దలు ఏ తిథి రోజు చనిపోయి ఉంటారో, మీరు ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెడుతున్నప్పటికీ కూడా ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళు చనిపోయిన తిథి వస్తుంది కదా, 15 రోజులు, ఇప్పుడు 14 రోజులు మీకు ప్రతి తిథి వస్తుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి ఇలా వస్తాయి. చనిపోయినప్పుడు వాళ్ళు ఏ తిథిలో చనిపోయారో ఆ తిథి తీసుకొని మీరు శ్రాద్ధం నిర్వహిస్తే చాలా మంచిది. కనీసం తర్పణాలు వదిలితే చాలా మంచిది. తర్పణాలు అయితే ప్రతిరోజు వదిలితే కూడా ఇంకా చాలా మంచిది. అయితే ఒకవేళ తర్పణాలు వదలలేము, శ్రాద్ధము పెట్టలేమన్నారు, కనీసం మీరేం చేయాలి, ఆ తిథి రోజున శాఖమైన దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణి పిలిచి భోజనానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా దానం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోండి. అదేవిధంగా ఆ రోజున కాకికి చక్కగా అంత అన్నం పెట్టండి. పేదలకు వస్త్రదానం చేయండి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదరించండి. జబ్బుతో ఉన్న వాళ్ళని ఆదరించండి. ఈ పితృపక్షం ఉపయోగించుకోండి. ఎందుకంటే మేము ఈ జాతకాలలో ఎంతోమంది జాతకాలు చూస్తుంటాం. పితృదోషాలు ఉండి పితృశాపాల వల్ల చాలా కుటుంబాల్లో వివాహం కాక, సంతానం లేక, ఆరోగ్యాలు బాగలేక, ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ, అయిన వాళ్ళకే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతూ, ఇలా పితృదోషాలతో చాలా ఇబ్బందులు పడుతుంటాం. చాలా ఇళ్లలో చూస్తుంటాం. దయచేసి పితృదోషం ఉన్నా పితృదోషం లేకపోయినా అందరూ కూడా ఈ మహాలయ పక్షాలు ఉపయోగించుకోండి. పెద్దలను తలుచుకోండి. ఈ 14 రోజులు నిష్ఠతో చక్కగా మీ యొక్క పితృదేవతలకు తిథి ఆచరించండి. తర్పణాలు వదలని నేను చెప్పినటువంటి కార్యక్రమం ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయి. మనకు దేవతలు ఎట్లాగో పితృదేవతలు ఎట్లాగా. అయితే అందరికి ఒక విన్నపం మరీ గుర్తుపెట్టుకోండి. దయచేసి చనిపోయిన గతించిన వాళ్ళకు పితృదేవతలకు మనం ఎంత చేస్తామో, దయచేసి బతుకున్న వాళ్ళు ఇంతకన్నా మీకు అదృష్టం కాదు. మీ తల్లిదండ్రి మీ దగ్గర ఉన్నారంటే మీకు ఎంతో అదృష్టవంతులు. మీరు ఆ తల్లిదండ్రిని బాగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి. ఎవరిని కూడా వృద్ధాశ్రమాలకి పంపకండి. ప్రేమగా చూసుకోండి, గౌరవం ఇవ్వండి, వాళ్ళకి విలువ ఇవ్వండి, వాళ్ళని విసుక్కోవద్దు. చాలా ప్రేమగా, చాలా ఆత్మీయతగా వాళ్ళని చూసుకుంటే ఆ తల్లిదండ్రుల ఆశీస్సులే మీ కుటుంబానికి శ్రీరామరక్ష. ఈ మహాలయ పక్షాలు అందరూ ఉపయోగించుకున్న మనసారా నేను కోరుకుంటూ నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం.